రాజస్థాన్ ఈ పేరెత్తితే మొదట గుర్తొచ్చేది ఎండిన బీళ్లు బంజరు భూములు. అయితే యూపీలోని మేర్హార్కు చెందిన ప్రదీప్ చౌదరి ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశారు. ఢిల్లీలోని ఓ కంపెనీలో చేస్తున్న ఇంజనీర్ జాబ్ను వదిలేసి మరీ పులుల అభయారణ్యానికి సమీపంలో ఉన్న ధీరోడా గ్రామాన్ని ఆయన తన కార్యక్షేత్రంగా ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడున్న రాళ్లు రప్పలతో కూడిన బంజరు భూమిలో 2010 నుంచి మొక్కలు నాటడం మొదలుపెట్టారు. చిన్నప్పటి నుంచే తోట పనిపై అమితమైన మక్కువ ఉన్న ప్రదీప్ మర్రి, రావి, మారేడు, ఉసిరి, అశోక వృక్షాలతో ఈ హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారు. ఇలా మొదలుపెట్టి నాటిన 5,000కు పైగా మొక్కలలో కొన్ని ఇప్పుడు 20 నుంచి 25 అడుగుల చెట్లుగా ఎదిగాయి. దాదాపు 1 కిలోమీటర్ మేర ఆ ప్రాంతం పచ్చని అడవిలా మారింది. ఇక్కడే 140 ఆవులతో గోశాల నిర్వహిస్తున్నారు. ఎందుకు పనికిరావనుకున్న భూములు ఇప్పుడు పచ్చని వనంలా కనువిందు చేస్తున్నాయి. ప్రదీప్ స్ఫూర్తితో చుట్టుపక్కల పలు గ్రామాల రైతులు సైతం ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ధీరోడా గ్రామం క్రమంగా ఓ పరిశోధన కేంద్రంగా గుర్తింపు పొందుతోంది.